ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 33ను పరిశీలిద్దాం. గత శ్లోకంలో ఎవరైనా తనను శరణు వేడితే మోక్షం పొందవచ్చని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు పుణ్యకార్యాలు చేసేవారి గురించి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్య భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, పాప యోనిలో జన్మించిన వారు కూడా నా భక్తితో తరిస్తున్నప్పుడు ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు భక్తిపరులైన రాజర్షుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? వారు నన్ను చేరడం మరింత నిశ్చయం కదా. ఓ అర్జున, నీవు పొందిన ఈ మానవలోకం అశాశ్వతమైనది, సుఖం లేనిది, దుఃఖమయమైనది. కాబట్టి ఈ లోకంలోకి వచ్చినందుకు నన్నే ఆశ్రయించి నా భజనలో నిమగ్నమవ్వు. ఓ అర్జున, నీవు పొందిన ఈ మానవలోకం అశాశ్వతమైనది, సుఖం లేనిది, దుఃఖమయమైనది. కాబట్టి ఈ లోకంలోకి వచ్చినందుకు నన్నే ఆశ్రయించి నా భజనలో నిమగ్నమవ్వు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. మనం ఎంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా, ఎంతటి పదవిలో ఉన్నా ఈ లోకం యొక్క స్వభావం మారదు. అది తాత్కాలికమైనది, దుఃఖానికి నిలయమైనది. అందువల్ల ఎవరైనా సరే ఈ సత్యాన్ని గ్రహించి శాశ్వతమైన ఆనందం కోసం భగవంతుని వైపు తిరగాలన్నదే ఇక్కడి ముఖ్య సందేశం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు లభించిన విజయాలకు, సంపదలకు పొంగిపోకుండా అవి అశాశ్వతమని గుర్తుంచుకోవాలి. కష్టాలు ఎదురైనప్పుడు ఇది ఈ లోక సహజమని అర్థం చేసుకొని ధైర్యం కోల్పోకుండా భగవంతునిపై భారం వేయాలి. మన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రతిరోజు కొంత సమయాన్ని భగవత్ సేవకు, నామస్మరణకు కేటాయించాలి. ఈ అపురూపమైన మానవ జన్మను కేవలం లౌకిక సుఖాల కోసం కాకుండా ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.